యూరియా బస్తాలు పంపమంటే పోలీసులను పంపారు సీఎం రేవంత్. ఎక్కడ ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా అదేంటో గాని పోలీసుల మనోభావాలే దెబ్బతింటున్నాయి. స్వయంగా పోలీసులే వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పోలీసులు తమ డ్యూటీని పక్కన పెట్టి ప్రభుత్వానికి సేవ చేస్తున్నారు. ఎవరిని టార్గెట్ చేయమంటే వారిని టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలంటే ఎక్కువగా పోలీసులే అధికార పార్టీకి నిబద్ధతగా పనిచేస్తున్నారు. యూరియా గురించి ప్రశ్నించిన రైతు ఇంటికి వెళ్లి మరీ బెదిరించారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. ఇదెక్కడి దుర్మార్గం అంటూ బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచకాలకు హద్దు లేకుండా పోతుంది. అధికార పార్టీ ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. ప్రశ్నించే గొంతుకలను నిర్దాక్షిణ్యంగా నొక్కిపారుస్తుంది రేవంత్ సర్కార్. రైతులకు యూరియా ఇవ్వడం చేతగాని సర్కార్ అన్నదాతల మీదకి పోలీసులను ఉసిగొల్పుతుంది. యూరియా గురించి ప్రశ్నించిన పాపానికి ఓ రైతు ఇంటికి వెళ్లారు పోలీసులు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా గురించి ఓ రైతు ప్రశ్నించిన పాపానికి ఆ రైతు ఇంటికి పోలీసులు వెళ్లారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి వేణు? నిఖత్, ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తం కూడా రైతులు ఎరువుల కష్టాలు అయితే గత 10-15 నుంచి పడుతున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు కూడా హుజరాబాద్ లో సహకార సంఘం సంబంధించి వ్యవసాయ సహకార సంఘం ముందు కూడా లైన్ నిలబడిన పరిస్థితి. అంటే 10 రోజులు 15 రోజులు అవుతుంది, యూరియా లభిస్తలేదు. వేసిన అంటే ఎటువంటి వరికి సంబంధించి యూరియా తప్పనిసరి వేయాలి. సరైన సమయంలో యూరియా వేయకుంటే దిగుబడి రాదు. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా తీవ్ర మనోవేదనలో ఉన్నటువంటి పరిస్థితి. క్యూ లైన్లలో ఉండాల్సిన పరిస్థితి, చెప్పులు పెట్టి ఉండాల్సిన పరిస్థితి, రాత్రిపూట పోయి క్యూ లైన్ లో పెట్టాల్సిన పరిస్థితి, లేకుంటే ఎరువుల బస వస్తుందో రాదో అన్న స్థితి. ఈ నేపథ్యంలో రైతులు కూడా తీవ్ర మనోవేదన గురవుతున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సరైన సకాలంలో ఎరువులు అందించకుండా తాము పెట్టిన పెట్టుబడి ఎక్కడ వస్తుందో రాదో అని చెప్పి మనోవేదనలు ఉన్న రైతన్న ఈ విధంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇది దానికి ప్రత్యక్ష ఉదాహరణ చూసుకుంటే కూడా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇటు లక్ష్మణ్ అనే వ్యక్తి అంటే తమకు యూరియా ఇస్తారా ఇవ్వరా, అసలు ఏంటి పరిస్థితి, మేము ఓట్లు వేసినందుకు మేము ఇన్ని అవస్థలు పడాల్సిన దుస్థితి ఎవరు తీసుకొచ్చారు, ప్రభుత్వం కాదా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ ప్రశ్నించిన నేపథ్యంలోనే రైతును పోలీసులు తప్పనిసరిగా స్టేషన్ కి రావాలని ఇంటిగా తెలుస్తుంది. ఇంకోవైపు పోలీస్ స్టేషన్ కు లక్ష్మణ్ కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆయనకు మద్దతుగా కూడా రైతులు కూడా 20-30 మంది మద్దతుగా కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. నిఖత్, అంటే మొత్తం మీద ప్రతి రైతు కూడా తీవ్ర మనోవేదన గురవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. అంటే ఈ రోజు కూడా వినాయక నిమజ్జనం ఉంది, అయినా కూడా హుజరాబాద్ ప్రాథమిక సహకార సంఘం వద్ద ఇటు క్యూ లైన్ లో నిలబడి అంటే చిట్టీలు తీసుకోవడం, అంటే రేపటి కోసం ఈ రోజు చిట్టీలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం మీద గత 10-15 రోజులు కూడా సరైనటువంటి అంటే ఎరువులు రావట్లేదు, రైతులు లైన్లో నిలబడాల్సిన పరిస్థితి, ఇంకోవైపు పనులన్నీ వదిలిపెట్టుకొని క్యూ లైన్ లో ఉండాల్సిన పరిస్థితి, వృద్ధులు కావచ్చు ఇటు మహిళలు కావచ్చు క్యూ లైన్ లో ఉండాలంటే చిక్కలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనోవేదన గురైనటువంటి రైతులు ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వాన్ని. దానికి ఎగ్జాంపుల్ నిన్న జరిగినటువంటి ఎల్లారెడ్డిపేట ఘటన. ఈ నేపథ్యంలోనే పోలీసులు పిలిచి ఆయన మీద అంటే కేసు నమోదు చేస్తారా మరి ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు అయితే మనకు తెలియదు. ప్రస్తుతానికి అయితే ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ సంబంధించి అయితే ఈ విషయాలు తెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే మనోవేదన కూరైనటువంటి రైతులు ప్రభుత్వాన్ని మాత్రం ప్రతి చోట ప్రశ్నిస్తున్న అంటే పరిస్థితి అయితే మనకు ప్రతి చోట స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వేణు.